ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద ఇలాంటి నిలబడుతుంది లీగల్ సెల్. ఖచ్చితంగా అందరం కలిసి న్యాయ పోరాటం చేసి ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం.